ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలపై ₹3 అదనంగా పెంచడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో శాంతినగర్ మదర్ తెరెసా బొమ్మ నుండి కల్పనా సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆటోలను, బైక్లను తాడులతో లాగుతూ భవిష్యత్తులో మోడీ ప్రధానిగా ఉంటే ఇంకా ఇలాగే బ్రతకాలని నినాదాలు చేస్తూ ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ, ఈ మధ్య జరిగిన ఎన్నికల సభలో మోడీ మాట్లాడుతూ భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవని చెబుతూ ఎన్నికలు పూర్తవగానే ఈ రోజు నుండే పెట్రోల్ డీజిల్ ₹3 వరకు పెంచారని ఆయన విమర్శించారు. ఈ ధరల పెరుగుదల వల్ల భవిష్యత్తులో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయని, ప్రజలు మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడతారని, ఇలా పెంచుకుంటూ పోతే ప్రజల ప్రతిఘటన తప్పదని మధు హెచ్చరించారు. మరోపక్క దేశ ప్రజలంతా పొదుపుగా ఉండాలని, డీజిల్ వాడకూడదని, బంగారం కొనకూడదని చెప్పిన మోదీ ఆయన విదేశీ పర్యటనలకు ఆయన వేసుకున్న సూట్ ఎన్ని కోట్లు ఖర్చవుతుందో ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయాలని మధు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల్ ప్రసాద్, పార్టీ నాయకులు పి సత్యనారాయణ, కె అప్పలరాజు, ఎంఎస్ నారాయణ, ఏఐవైఎఫ్ నాయకులు శ్రీను, మహిళా సమైక్య నాయకురాలు సత్యవేణి, రామలక్ష్మి, ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు భూషణం, జాన్ తదితరులు పాల్గొన్నారు. మేమే పొదుపుగా తినకుండా, ఆకలితో అల్లాడి, బండ్లు తిప్పకుండా, ఆటో లేకుండా మేము ఆకలితో చచ్చిపోతుంటాం. మీరు మాత్రం మంచి కోట్ వేసుకుని మంచి ఫ్లైట్లో వెళ్ళిపోయి విలాస జీవితం మాత్రం మీరు ఇది న్యాయమా? ఇది న్యాయమా అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు పెట్రోల్ డీజిల్ ధర పెరిగింది అంటే పప్పు ధర, ఉప్పు ధర, నూనె ధర, కారం ధర అన్ని ధరలు పెరుగుతాయి, గ్యాస్ ధరలు పెరుగుతాయి. ఇక ఎలా బతకాలి, సామాన్యుడు ఎలా ఉండాలి మాకు అర్థం కాని పడుతున్నాం. మళ్ళీ మాకు నీతి వాక్యం చెప్తూ ఉంటావా అంటే నువ్వు రేపు చెప్పు, ఎవరు అన్నం తినకండి, చచ్చిపోండి, మీరందరూ పాడైపోండి, నేను మాత్రం బతుకుతాను, మా బీజేపీ, అంబానీ, అదాని మేము మాత్రమే హాయిగా తిరుగుతుంటాము అని చెప్పండి. ఇంకా సిగ్గు లేదా అని అడుగుతున్నాను. ఇంతమంది ప్రధాని చూసాం, ఏ ప్రధాని కూడా ఇంత సిగ్గుమాలిన, పడికమాలిన మాటలు ఎవరు మాట్లాడలేదు. నువ్వు ఒక్కడే మాట్లాడుతున్నావు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము ఒకటే చెప్తున్నాం, ప్రజల ప్రతిఘటన తప్పుతూ వస్తుంది. భవిష్యత్తులో ఈ పెట్రోల్ డీజిల్ తప్పగా తగ్గించాలి. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.